జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దేవవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పర్యటన, మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ మరియు గంజాయి సమస్యపై ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ పరిస్థితిని నిర్వహించడంలో విఫలమైందని విమర్శ. అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల రేషన్ బియ్యం గోపాలపురం వద్ద విజిలెన్స్ అధికారులు స్వాధీనం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కనీస వేతనాలు ఇవ్వాలి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ధర్నా. నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సోమవారం పర్యటించారు. ఈ మేరకు గ్రామస్తులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగున మహిళలు హారతులతో అడుగుపడుచు మన ఇంటికి వచ్చింది అంటూ ఆప్యాయంగా ఘన స్వాగతం పలికారు. ఎంజీఎన్ఆర్, ఏజీఎస్, ఐసీడీఎస్ నిధులతో దేవవరం గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ నూతన భవనాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. అనంతరం భవనంలో 5 గర్భిణులకు సాంప్రదాయ పద్ధతిలో మంత్రి సీమంతం చేశారు. ఇంటింటికి వెళ్లే ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నక్కపల్లి మండలం దేవవరం గ్రామానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న నాయకులే కాదు, దేవవరం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహ్వానించిన తీరు మీరందరూ కూడా చూస్తున్నారు. సుమారుగా ఒక పూల వర్షం కురిపించి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో అభిమానంగా ఇక్కడ తీసుకొచ్చిన విధానం కూడా మీరందరూ చూశారు. ఈ రోజు ఇక్కడ మా పెద్దలు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన మన డాక్టర్ సత్యనారాయణ గారు గాని, పెద్దలు గౌరవనీయులు మన లక్ష్మణరావు గారు గాని మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మనకి పాయకరపేట నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్న గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంటింటికి తిరిగిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి తల్లికి వందనం పడింది, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, పెన్షన్ 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇవన్నీ విషయాలు వాళ్ళే మాకు తిరిగి చెప్పే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఇచ్చే ఏర్పాటు కూడా చేయడానికి యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధానం కూడా చూస్తుంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఏ ఎలక్షన్లు లేకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ ఎలా ఉన్నారు అని అడగడానికి, ప్రశ్నించడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం కుదిరింది. మాకు ఈ రోజు ప్రతి ఇంటికి పంపించిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. మేము అక్కడికి వెళ్ళి మీకు ఓడడానికి రాలేదమ్మా, కేవలం మీరు ఎలా ఉన్నారని అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఉన్న సమస్యలు కానీ వాళ్ళు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నిటి గురించి కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. అందరికీ కూడా మంచి కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లోకేష్ బాబు గారు అలాగేం కాదండి, ఇందాక నేను ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళ వైసీపీ సింపథైజర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆవిడ ఏమనిందో తెలుసా, అమ్మ మీరంటే నాకు ఇష్టం అమ్మా, మా పార్టీలన్నీ పక్కన పెట్టండి అని చెప్పింది. అయినా నేను ఒకటే చెప్పాను, రాజకీయాలు ఎప్పటి వరకు అంటే ఎలక్షన్ల వరకే రాజకీయాలు, మీరు మీ పార్టీ మా పార్టీ అని. ఈ రోజు తల్లికి వందనం ఇచ్చాం, అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు టిక్ పెట్టి, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టిక్ పెట్టి ఇవ్వడం మానేలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వడం ఇచ్చిన పరిస్థితి కాదు, అందరికీ ఇచ్చాం. ఈ రోజు పెన్షన్స్ ఉన్నాయి, మేము పెన్షన్స్ లో కూడా ఎక్కడ కూడా పార్టీలకి ఏమి మేము చూడలేదు కదా, మేము పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, కులాలు చూడలేదు. ఈ రోజు ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం, ప్రజలకు మంచి చేసే విధానంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ మరియు గంజాయి సమస్యపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితి నిర్వహించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అమాయకులను అరెస్టు చేస్తోందని, నిజమైన డ్రగ్స్ కేసులో నిందితులను రక్షిస్తోందని, ప్రభుత్వ అనుకూల మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుందని రాజు ఆరోపించారు. 2024 ఎన్నికలకు ముందు సంకీర్ణ పార్టీ వార్తా పత్రికలు ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ కేంద్రంగా మార్చాయని, 49 నమూనాల్లో కొకైన్ ఉన్నట్లు తప్పుగా ఆరోపించాయని ఆయన గుర్తు చేశారు. తప్పుడు కథనాలు ప్రచారం చేయకుండా రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజాయిని నియంత్రించడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి నిష్పక్షపాతంగా మరియు నిజాయితీగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటీవల జరిగిన కొకైన్ సంఘటనలో నిజమైన నిందితులకు రక్షణ కల్పించాలని వారు ఖండించారు. కొంతమంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వారిని తప్పించడం కోసం ఈరోజు ఒకరిద్దరు అమాయకులను కూడా బలవంతంగా ఒప్పించి అరెస్టు చేశారనేది మాకున్న సమాచారం. ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం. గతంలో ఇదే కూటమి పార్టీకి సంబంధించిన పత్రికలు
ఎన్నికలకు ముందు, ముఖ్యంగా 2024 ఎన్నికలకు 2 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం కోసం ఈ రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారిందని, ఒక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే అని, 49 నమూనాలు పరీక్షిస్తే కొకైన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక ప్రముఖ పత్రికలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఎన్నికలకు ముందు. అంతేకాకుండా కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ అని ప్రచారం చేయటమే కాకుండా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా అని 2024 మార్చి 23వ తారీఖున ప్రచురించి ఈ విధంగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత 2024 మార్చి 22న ఎన్నికల తరుణంలో భారీగా రాష్ట్రంలోకి డ్రగ్స్ అని ఈనాడు పత్రికలో ఒక కథనం. ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి అనుగుణంగా ఉన్న పత్రికల్లో, టీవీల్లో గత ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద జల్లడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్న వారి భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపట్టలేదు. కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తా ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి వారిని కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలకు సాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి గంజాయి సాగుని చాలా వరకు కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా వరకు కూడా గంజాయి సాగుని అరికట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎందుకని అంటా ఉంటే ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి 2 మంత్రులు కూడా విశాఖపట్నం జిల్లాలో డ్రగ్స్ కానీ, గంజాయి వల్ల కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా విద్యార్థులందరూ కూడా పాడైపోతున్నారని 2014లో అప్పుడు టీడీపీ వారే వీడియో కెమెరాల సాక్షిగా మీడియా ద్వారా కూడా ఆనాడు చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒకవైపు ఈ ఎవరైతే ఈ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఫెడ్లర్స్ ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తూ వారిని కట్టడి చేయడంతో పాటు వారిని కౌన్సిలింగ్ చేసి నివారించడంతో పాటు ఒకవైపు ఎవరైతే సాగు చేసేవారు ఉన్నారో సాగు చేసేవారికి ప్రత్యామ్నాయం చూపించి ఈరోజు దాన్ని పూర్తిగా నివారించడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 12 నెలల కాలంలోనే ఈ పార్టీలకి, ఈ కూటమి ప్రభుత్వానికి బాకాలు ఊదే పత్రికలు అసలు రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ లేవనుకునే విధంగా ఈనాడు ఈరోజు ముఖ్యంగా ఒక ప్రముఖ పత్రికల్లో పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ రాయటం జరిగింది. ఇదే పత్రికలో ఈరోజు మనం చూసాం. ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో, ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ కింద రాష్ట్రంలో గంజాయి లేదు అని ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఒక కథనం రాయటం జరిగింది. మరి నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దొరికిన కొకైన్ సంగతి ఏంటి? ఈరోజు అదే పత్రికలో 2024 మే 28వ తారీఖున గంజాయి స్మగ్లర్ల బరితెగింపు, డిఎస్పీని జీపుతో గుద్ది పరారు, వెంటబడి పట్టుకున్న పోలీసులు. అదే పత్రికలో 28 మే 2024న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పత్రికలో రాసిన కథనం. 8 అక్టోబర్ 2024న
టోల్ గేటుని ఢీకొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్. అదే పత్రికలో 8 అక్టోబర్ 2024 టోల్ గేటుని ఢీకొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్ వెంటబడి పట్టుకున్న డిఆర్ఓ అధికారులు. అదే పత్రికలో ఈ సంవత్సరం జనవరి 20వ తారీఖున 2025 జనవరి కొత్తపేట నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల రేషన్ బియ్యాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం వద్ద విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మినీ వ్యాన్ లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో అధికారులు గోపాలపురం వద్ద సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపురం నుండి మినీ వ్యాన్ లో తరలిస్తున్న 60 బస్తాల్లోని 3 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వ్యాన్ రావులపాలెం టౌన్ పోలీసులకు అప్పగించుగా వ్యాన్ డ్రైవర్ బియ్యం తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సిఐ మధుబాబు, డీసీటీఓ నవీన్ కుమార్, రావులపాలెం ఎంఏ పి వెంకటేశ్వరరావు, విఆర్ఓ వి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఉదయం విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి మరియు ఎంఎస్ వారు మాకు అక్రమంగా పీడిఎస్ బియ్యం వ్యాన్లో ఏపీ 39 బియ్యం 34 బియ్యం తరలిస్తున్నారని మెసేజ్ రాగా రావులపాలెం మండలంలో మరి దేవరపల్లి గోపాలపురం గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర దారికాయగా మరి ఏపీ 39 బియ్యం 34 బొమ్మతి జాన్ అనేవారు నరసాపురం నుండి 60 బస్తాల బియ్యం, సుమారుగా 30 క్వింటాల బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని మరి మండపేట మండలం పెనుపల్లి గ్రామం తరలిస్తుండగా విజిలెన్స్ సిఐ గారు వారి సిబ్బందితోనూ ఎంఎస్ఐ అయిన నేను తర్వాత మా విఆర్ఓ గారితోనూ విఆర్ఏ గారితోనూ దారి కాసి ఆ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. మరి దాని భద్రత నిమిత్తం కూడా ఈరోజు సంబంధిత ఎమ్మెల్యేస్ పాయింట్కి అప్పగిస్తాము. అలాగే తదుపరి చర్యల నిమిత్తం ఆ యొక్క డ్రైవర్ పైన, బియ్యం తరలిస్తున్న వ్యాపారి పైన క్రిమినల్ చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్ వారికి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. పోలీసు వారు కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎటువంటి అక్రమ వ్యాపారం చేస్తున్న వీళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. మా డిపార్ట్మెంట్లు కూడా వీరిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ చెప్తున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సోమవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించి మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, అధ్యక్ష కార్యదర్శులు కె వేణుగోపాల్, కళ్యాణి అప్పలరాజు, మున్సిపల్ ఇంజనీరింగ్ నాయకత్వ ముఖేష్ బాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న నగర పంచాయతీ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ అయినటువంటి మున్సిపల్ పారిశుద్ధ్యం మరియు ఇంజనీరింగ్ కార్మికుల స్థానంలో వారి పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ మాటలతో కాకుండా జీవోల రూపంలో విడుదల చేసి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని చూపించాలని, లేనటువంటి పక్షంలో భవిష్యత్తులో ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై పారిశుద్ధ్య కార్మికులు కలుపుకొని ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ నాయకులు జయశ్రీ, రాజలక్ష్మి, మాధురి, సరస్వతి, లక్ష్మి, శాంతి, జయ గురుమూర్తి, పార్థసారథి, గణేష్, మణి, సూర్యకళ, లక్ష్మి, రసల్, సోషల్ మీడియా ప్రతినిధి ఆరుగుల రమణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులు వంశీ నరేంద్ర మాధవ్ పత్తిపాడు మండలం రాజపల్లి గ్రామంలో ఆపిత కుర్చాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన బీజేపీ జెండా ఎగిరేలా ప్రణాళిక చేపడతామని అన్నారు. బీజేపీ జెండా కూటమి ఎజెండాతో రాష్ట్రంలో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, మాజీ అధ్యక్షులు చిలుకూరు రామకుమార్, సింగిల్దేవి సత్యరాజు, పత్తిపాటి జగ్గంపేట బీజేపీ నేతలు ఉమ్మడి వెంకట్రావు, దట్ల కృష్ణవర్మ, పైలాబోసు, బాటా వీరబాబు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, జనసంఘం, జనతా పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ రూపంలో ఈ ప్రాంతంలో గత అనేక సంవత్సరాల బట్టి పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు, అనేక మంది త్యాగదనులు అర్పణ చేసి పనిచేయడం జరిగింది. తద్వారా ఈ ప్రాంతంలో అనేక మంది గతంలో ఎన్నిక కాబడ్డ నాయకులు ఉన్నారు. కానీ అనేక రకాల విషయాల పట్ల అవగాహన కలిగి ఈ ప్రాంతంలో తిరిగి ఈ ప్రాంతంలో తప్పనిసరిగా అటువంటి గొప్ప అవకాశం ఏదైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన గౌరవం దక్కడం జరిగింది. తప్పనిసరిగా పార్టీని మరింత బలోపేతం చేసి గ్రామాన పార్టీని తీసుకెళ్లే విధంగా, అలాగే మన అస్తిత్వానికి సంబంధించిన విషయాలు కూడా ప్రజలకు తెలియజేసి భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకత సిద్ధాంత ఆధారంగా పనిచేసే పార్టీ. ఆ విధంగా ప్రజలందరినీ కలుపుకొని అన్ని రకాల సమూహాలని కలిసి ముందుకెళ్లే ఒక ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. అనేక రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఈ రాష్ట్రానికి చేసిందో, నా దృష్టిలో కేంద్రం యొక్క సహాయం ఈ రాష్ట్రంలో ఒక అద్భుతంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రం చూస్తుంది. ఆ విధంగా ఏ పథకాలు అయితే కేంద్రం ఇచ్చిందో వాటిని ప్రజలకి తెలియజేసే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేయటమే నా మొదటి కర్తవ్యం. ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చేతిలో
మన కూటమి ఎజెండా ఏదైతుందో దాన్ని తీసుకెళ్ళడానికి ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజలు ఏవైతే ఆకాంక్షలు ఆశలు పెట్టుకున్నారో వాటిని పూర్తి చేయడానికి నా సాయశక్తిగా కృషి చేస్తాను. ఎన్నికల ముందు కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని అడిగితే తోలు తీస్తాం నాలుకను కోస్తామని బెదిరింపులు చేస్తున్నారని, వారి బెదిరింపులకు ఎవరు భయపడరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం విస్తృత స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం గొల్లప్రోలు సత్యకృష్ణ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి బొత్స సత్యనారాయణ వంగ గీత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రజల్ని మోసం చేశారని ఈ సందర్భంగా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా ఈ సమావేశానికి పిఠాపురం నియోజకవర్గం వేలాదిగా భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం బొత్స సత్యనారాయణ వంగ గీత చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఇప్పుడు రాబోయే కార్యక్రమాల గురించి తర్వాత యువత సమావేశం కావచ్చు, రైతుల పోరు కావచ్చు, మహిళల భద్రత కోసం కావచ్చు, అదేవిధంగా తిరుపతి లడ్డూల గురించి కావచ్చు, ఏ విషయం ఇచ్చినా రాష్ట్ర పార్టీ ఆ విషయంలో వెంటనే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇవే కాకుండా స్థానిక విషయాలు సార్, స్థానికంగా రైతులకి పంట పండినా గిట్టుబాటు ధర లేక, కొనుగోలు లేక రైతులు విలువెల్లాడుతూ కళ్ళాల్లో ధాన్యం పెట్టుకుని పైన మబ్బులు పెట్టుకుని చాలా బాధపడుతూ ఎదురు చూసినప్పుడు మా జడ్పీటీసీలు, మా ఎంపీపీలు, స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు అందరూ వెళ్ళి వారికి ఓదార్చి వెంటనే కలెక్టరేట్ దగ్గర అందరి దగ్గర అధికారులు నిలదీసి వెంటనే కేంద్రాలు పెట్టే విధంగా పోరాటం చేయడం జరిగింది. ఈ విధంగా స్థానిక సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మేమందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి అవన్నీ కూడా ప్రజలకి మేము వెన్నంటి ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఉదయాన్నే పేపర్ చూస్తాను, ఒక పేపర్, ఓ దినపత్రిక చదివితే రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రం కింద తయారైపోయిందట రాష్ట్రం. అంటే నిన్న వచ్చి ఉంటుంది వాళ్ళ ఆలోచన, ఈరోజు పేపర్లో రాశారు రాష్ట్రం అంతా గంజాయి రహిత రాష్ట్రం కింద తయారైపోయిందట. గత ఎన్నికల ముందు మనం ఆలకించాం, నాణ్యమైన మద్యం అందజేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టు మాట నిలబెట్టుకున్నారు, మిగతావి నిలబెట్టుకున్నారో లేదో తెలియదు, కానీ నాణ్యమైన మద్యం ప్రతి ఇంటికి, ప్రతి వీధికి 2 బెల్ట్ షాపుల రూపంలో ఖచ్చితంగా అందజేస్తున్నారు. అదేవిధంగా ఆయన చెప్పని ఇంకో మాట కూడా ఆయన అమలు చేస్తున్నారు. అదేంటంటే నాణ్యమైన గంజాయి. ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు తీస్తే గంజాయి నాణ్యమైంది. వాళ్ళ నాయకులు ఎకరానికి ఇంత కమిషన్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి వ్యాపారంలో ఆరితేరిపోయి ఉన్నారు వారి నాయకులందరూ కూడా. నాణ్యమైన గంజాయి. ఏదో సినిమాలో 4 స్టెప్పులు వేస్తే బయటకు వచ్చి మైకు పట్టుకుని ఊగుతూ 4 మాటలు మాట్లాడితే అతన్ని హీరోయిజం కింద చూడడం అంటే నిజంగా మన దౌర్భాగ్యం కింద భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ పిఠాపురం గడ్డ మీద నుంచి ఏదైతే ఎన్నికల్లో అదే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేసుకుంటే ఆయన ఏం చెప్పారు? ప్రతి ఇంటికి వస్తాం, ప్రతి వ్యక్తితోని సెల్ఫీ దిగుతాను, ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పరుస్తాను, ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రపంచ దేశాల యొక్క మ్యాప్లోనే ఒక గొప్ప ప్రాంతం కింద తీర్చిదిద్దుతాను అనేటువంటి మాటను చెప్పారు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఏడాది కాలం గడిచింది కదా, ఈ ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారు అనేటువంటిది గుర్తు చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇద్దరితో పాటు కింద నుంచి ఇంకొకరితో సంతకం పెట్టించారు. సాక్షి అంతా కూడా మనం డాక్యుమెంట్లు సంతకం పెడతాం కదా, అది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటే, ఎందుకు చెప్తాను, ఎత్తేసుకుంటామంటే రేపు గ్రామాల్లోకి వెళ్తాం, గ్రామాలు చెప్తాం, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మీరు వచ్చి ప్రమాణం చేశారు, సంవత్సర కాలం అయింది, ఏ కార్యక్రమం మీరు చేశారు చెప్పండి. మరి చేయని వాళ్ళని ఏమంటుంది సమాజం? మాయ చేసిన వాళ్ళని, మా పెట్టిన వాళ్ళని ఏమంటుంది? ప్రజలను మోసం చేస్తే మీ ఇద్దరు మోసగాళ్ళు కాదా? మీ ఇద్దరు మోసగాళ్ళు కాదా?
అబద్ధాలు ఆడిన అబద్ధాల కోరులు కాదా మీ ఇద్దరును అడిగితే ఆ పక్కనంట ఆ పెద్ద ఆయన మళ్ళీ వయసు మీరిపోయింది, మళ్ళీ పెద్ద 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నాలుగొచ్చి మందమా నీకు తాడు తీస్తూ ఉంటాడు ఆయన. ఈ పక్క ఆయన అంటాడు మీ ఎమ్మెల్యే గారు అంటారు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అంటాడు, ఏడి డిప్యూటీ సీఎం అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, ఏడి స్థానిక ఎమ్మెల్యే అంటాడు, ఆయన అంటాడు మీ మక్కలు ఎరగొడుతూ ఉంటాడు. చూడండి, అంటే తాడు తీయడానికి మక్కలు ఎరగొట్టడానికి ఇవాళ వైసీపీ కార్యక్రమంతో తయారుగా ఉన్నామా? చూస్తే చేతికి గాలి తొడుకుతూ ఉన్నావా? ప్రజాస్వామ్యంలో ఈ మాట్లాడడం భావ్యమేనా? ప్రజాస్వామ్యంలో ఈ మాట్లాడడం భావ్యమేనా? ఎందుకు ఇచ్చారు మాట? ఎందుకు ఇచ్చారు మీ తాలూకు వాగ్దానం? ఇచ్చినప్పుడు చేయాలని అవసరం లేదా? ఎందుకంటే మేము అడుగుతున్నాడు, మా పార్టీ, మా నాయకుడు, మా వైసీపీ పార్టీ ఇవాళ ఎన్నికల ప్రణాళిక అంటే ఒక భగవద్గీతగా మేము తలిచాం, ఒక ఖురాన్గా మేము తలిచాం, ఒక బైబిల్గా మేము తలిచాం కాబట్టే మేము ఆ రోజు 100% ఆ కార్యక్రమం నిర్వర్తించాం కాబట్టే మళ్ళీ ఇవాళ ఇచ్చిన వాగ్దానాన్ని ఇవాళ అడుగుతున్నాం. అందుకే ఇవాళ సమావేశం పెట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తేవడానికి కింద ఉన్న పెద్దలు మీద ఉన్న పెద్దలు అందరూ కూడా సమాయత్తం అవుతున్నాం ఇవాళ ఆ కార్యక్రమాని కోసమే. నీ తాటాకు చెప్పులకి ఏదో కొడతాను, తిడతాను, పక్కన కొడతాను, లేకపోతే జైల్లో పెడతామంటే అదిరిపోయినాడు బెదిరిపోయినాడు ఎవడు లేడు ఇక్కడ అని మనం చేస్తాం. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ రెవెన్యూ శాఖ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు 125వ జయంతి వేడుకలను వారి కుటుంబ సభ్యులు కళా వెంకట్రావు సెంటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. రావులపాలెం జాతీయ రహదారి సమీపంలో గల కళా వెంకట్రావు కాంస్య విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి గజమాలతో అలంకరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు జిల్లా జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు జన్మదిన వేడుకల్లో వారి కుటుంబ సభ్యులు, మనవళ్లు, మునిమనవరాలు కూడా పాల్గొనడం చాలా అభినందనీయమని అన్నారు. వారి మునిమనవడు కళా వెంకట్రావును దుశాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మునిమనవడు కళా వెంకట్రావు మాట్లాడారు. తమ తాతగారు కోనసీమ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా పేరు ప్రఖ్యాతలు గడించడం తనకు కుటుంబ సభ్యులకు ఎంతో గర్వంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం జడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గొలుగురి మునిరెడ్డి, సీనియర్ లాయర్ వేణు, సకినేటి వాకుల రాజు, వెలగల సత్తిరెడ్డి, కొట్టు సత్యనారాయణ, బొక్క శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపురం పట్టణంలో శ్రీ మరణం అమ్మవారి ఆషాఢ మాసం జాతర సందర్భంగా వీచేసిన పెద్దలకు, పిల్లలకు వినోదాన్ని పంచే విషయమై పెద్దపురం నూతన హైస్కూల్ గ్రౌండ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ గోదావరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను పెద్దపురం పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్, సీనియర్ తెలుగుదేశం నాయకులు రాజసూరిబాబు రాజు ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ లో డెవిల్ హౌస్, టోరా, జైంట్ వీల్స్, బ్రేక్ డాన్స్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్, ఎయిర్ బౌన్సర్, కిడ్స్ బోట్ షికార్ మొదలైనవి లభించును. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని సరిహద్దు ఎన్ఆర్ సింగ్ మారుమూల గిరిజన గ్రామంలో భారతీయ యువ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఒరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు శివాజీ పాణిగ్రాహి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. గ్రామ సరిహద్దులో శివాజీ పాణిగ్రాహికి స్వాగతం పలికి భజన బృందం భక్త గీతాలతో ఊరేగింపు చేపట్టారు. అభినందన సభలో భక్తులు మాట్లాడారు. ఎత్తున కొండల మధ్య జీవనం సాగిస్తున్న గిరిజనులకు సేవా కార్యక్రమాలు చేపట్టి మానవతా దృక్పథం చాటిన శివాజీ పాణిగ్రాహికి అభినందించారు. నిరుపేదలకు దుప్పట్లు, స్వీట్లు అందించారు. సహపంక్తి భోజనాలు చేశారు. గిరిజనులకు హిందుత్వ భావాలు పెంపొందించారు. ఈ కార్యక్రమంలో ఒరియా బ్రాహ్మణ సంఘం వైస్ ప్రెసిడెంట్ జగదీష్ పండా, కార్యదర్శి దుర్గా పాణిగ్రాహి, శ్రీనివాసు, పాడి గోవిందాదాస్, పైల సవరరాజు, ఒడుము మల్లె ఈశ్వరరావు పాల్గొన్నారు.
పత్తిపాడు మండలం రాజపల్లి గ్రామంలో అభితకు చాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో 63 నాయనార్ల విగ్రహాలను చుక్క స్వామీజీ మరియు పలువురు పీఠాధిపతులతో ప్రతిష్ఠ చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పోకల వంశీ నరేంద్ర మాధవ్, స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, నిమ్మకళ్ళ చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం అరుణాచల మాధవి ద్వారా రచించిన 63 నాయనార్ల చరిత్ర తెలిపే పెరియ పురాణం పుస్తకాన్ని ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. పలువురు పీఠాధిపతులు, మత గురువులు, ప్రముఖుల భక్తులతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది. శివనామ స్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పత్తిపాడు సర్కిల్ పోలీసులు ఎస్ఐ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో బందోబస్తు పకడ్బందీగా నిర్వహించారు. పత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో కొలువైన అరుణాచలేశ్వరుడి యొక్క సన్నిధానంలో ఇవాళ 63 నాయనార్ల యొక్క ప్రతిష్ట, అలాగే 63 నాయనార్లకు సంబంధించిన ఏదైతే అద్భుత చరిత్ర ఉందో పెరియ పురాణం, దానికి ఆంధ్రీకరించి ఒక అద్భుత పుస్తకాన్ని మనకి ఇవాళ ఆవిష్కరించిన గొప్ప సందర్భం. ముఖ్యంగా ఏదైతే పెరియ పురాణాన్ని రాసిన సెక్యులర్ స్వామి, ఆయన ఆ తమిళంలో అద్భుతంగా రాయటం జరిగింది. ఆ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని సంక్షిప్తంగా మనకు అందించిన అరుణాచలేశ్వర మాధవి గారికి ముఖ్యంగా అభినందనలు, అలాగే శుభాభినందనలు తెలియజేస్తాను. ఒక మహత్తర కార్యం ఏదైతే పోతనామాచులు వారు శ్రీమద్ భాగవతాన్ని ఏ విధంగా రాశారో ఆ విధంగానే ఈవిడ మొత్తం ఏ ప్రాంతాల్లో అయితే నయనార్లు నడియాడారో ఆయా ప్రాంతాలన్నీ కూడా నడియాడి ఆ యొక్క చరిత్ర సాక్షిభూతంగా ఆవిడే నిలిచి ఆవిడికి స్వామివారు ఏ విధంగా తెలియజేశారో ఆ విధంగానే ఆ పుస్తకాన్ని రాయటం. తమిళం రాని ఒక మహిళ ఆ ప్రాంతానికి తమిళనాడుకి వెళ్ళి నయనార్ల యొక్క చరిత్ర తెలుసుకొని మనకు అందించడం ఏదైతుందో ఇది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా భక్తి అనే దానికి పరాకాష్ఠ ఎక్కడైనా చూడాలంటే మన తమిళ రాష్ట్రంలో చూడొచ్చు. ఆ విధంగా ఆ యొక్క భక్తికి పరాకాష్ఠ నయనార్లు. తాను తన శరీరము చుట్టూ ఉండే ప్రకృతి వేరు కాదనే భావంతో, శివార్చన భావంతో శివుడికి సర్వస్వం అర్పించిన భక్తి కోటి ఏదైతే ఉందో వాటికి సాక్షిభూతంగా ఈ యొక్క నయనాలు ఉంటారు. ఆ విధంగా ఈ ప్రాంతానికి ఆ ప్రతిష్ట జరగటం ఈ ప్రాంత వాసులు చేసుకున్న అద్భుతమైన ఒక భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి ఈ యొక్క కార్యక్రమానికి నేను సాక్షిభూతం అవ్వటం కూడా అంతే అద్భుతంగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఒక గొప్ప అనుభూతి. నయనార్ల యొక్క చరిత్ర, నయనార్ల యొక్క పెరియ పురాణం యొక్క పుస్తకం కనుక భారతదేశ ఆధ్యాత్మిక సంపద ఏదైతుందో ఆ విధంగా వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి తిరిగి ఈ దేశంలో మన సనాతన సాంప్రదాయ అనుష్ఠానం చేసిన గొప్ప వ్యక్తులు. అటువంటి వీళ్ళ కారణంగానే ఇప్పటికీ కూడా మన సంస్కృతి యొక్క వికాసం చెందుతుంది. కనుక ఈ యొక్క సంస్కృతి వికాసం కోసం మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఈ యొక్క కార్యక్రమం అనేక మంది పెద్దలు కూడా రావటం, అలాగే ఈ యొక్క ఆలయానికి మరింత శోభ తెచ్చే విధంగా భారతి అంటే మనకి జ్ఞానం పట్ల రతి అంటే ఇష్టం కలిగిన దేశం. ఆ విధంగా ప్రపంచంలో జ్ఞానాన్ని అందించిన ఈ యొక్క దేశం యొక్క ఈ యొక్క పుడమి ఏదైతుందో ఆ తల్లి యొక్క విగ్రహం, భారత మాత విగ్రహం కూడా ప్రతిష్ఠించడం ఏదైతుందో నయనార్లు ఏదైతే చెప్పారో అది తిరిగి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత మాత అంటే ఏమిటి, ఈ యొక్క తల్లి యొక్క ప్రాసెస్ ఏమిటి, ఈ యొక్క భూమి యొక్క ప్రాసెస్ ఏమిటి తెలుసుకునే విధంగా ఆ ప్రతిష్ఠ చేసిన మహానుభావులు కూడా ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేసిన. ఆ విధంగా ఒక అద్భుతమైన క్షేత్రాన్ని ఇవాళ రావటం అనే నాకు భాగ్యం కలిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇటువంటి గొప్ప క్షేత్రాన్ని రావటం, ఆంధ్రనాట నయనార్ల యొక్క ప్రతిష్ఠ ఏదైతుందో నిజంగానే అమోఘం. ఆ విధంగా నయనార్ల చరిత్ర తెలుగు వాళ్ళు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ విధంగా నేను దేవుడు ఒకటే అనే ఒక భావన, ఒక అద్వైత జ్ఞానాన్ని పొందాలంటే ఇటువంటి అతి సులువైన మార్గం ద్వారా పెరియ పురాణం ద్వారా ఆ రోజు సెక్యులర్ స్వామి వారు మనకు అందించారు. కనుక దాన్ని మనకు అందించడం ఇవాళ మనందరి భాగ్యంగా నేను భావిస్తాను. జాతీయత ఊపిరిగా జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా చేసుకుని విద్యార్థి పరిషత్ గత 77 సంవత్సరాలుగా దేశం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యారంగ సమస్యల మీద నిరంతరం పోరాడుతోందని ఏబీవీపీ కన్వీనర్ చందు తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో ఏబీవీపీ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులతో సమైక్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భారతదేశంలో సమైక్యతకు, సమగ్రతకు ప్రతి ఒక్క విద్యార్థి దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఎటువంటి కష్టం ఏబీవీపీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా తుని అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ గోపాలకృష్ణ, సీనియర్ వైద్య నిపుణులు, ఏబీవీపీ పూర్వ కార్యకర్త డాక్టర్ పాండురంగారావు, యువమోర్చా స్టేట్ పాలసీ అండ్ రీసెర్చ్ సెల్ కన్వీనర్ అనిరుద్ వర్మ, జిల్లా ప్రెసిడెంట్ పాపరావు మరియు ఆర్ఎస్ఎస్ కుమార్ ప్రసాద్, నరసింహారావు, ఏబీవీపీ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ కుమార్, కార్యకర్తలు ఈశ్వర్, అజయ్, సూర్య, హరీష్, రాజా తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో పాఠ్య పుస్తకాలు మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేయాలని కాకినాడ కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా గారికి వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ బృందం. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడారు. కాకినాడ జిల్లాలో అన్నవరంలో సత్యదేవ జూనియర్ కళాశాల, పెద్దపురం మహారాణి జూనియర్ కళాశాల, కాకినాడలో మల్లాడి సత్యలింగ నాయకర్ జూనియర్ కళాశాల మరియు జూనియర్ కళాశాలలో పేద సిబిఎం జూనియర్ కళాశాలలో పేద మధ్యతరగతి విద్యార్థులు దాతల సహకారంతో ఏర్పాటైన ఎయిడెడ్ కళాశాలలో అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది. కానీ మన జిల్లాలో ఉన్న ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు కావడం లేదు. ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అందుబాటులో లేకపోవడం వల్ల ఆయా కళాశాలలో చదువుతున్నారు. కావున ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల్ని ఐక్యం చేసి పాఠ్య పుస్తకాలు, భోజనాల కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి సిహెచ్ సాయిద్, కరుణ ప్రసాద్, గమ్నివేలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకునేటువంటి జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకి ఈరోజు ఉచితంగా జూనియర్ కళాశాలలో చదువుకునే ప్రతి ఒక్కరికి పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ ఉంది. కానీ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్నవరంలో ఉన్నటువంటి సత్యదేవ జూనియర్ కాలేజీకి, పెద్దాపురంలో ఉన్న మహారాణి జూనియర్ కాలేజీకి, కాకినాడలో ఉన్నటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ కాలేజీకి, సిబిఎం కాలేజీలకి ఏ అయితే ఆ కాలేజీలో చదువుకునే పేద మధ్యతరగతి విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇవ్వడం లేదు. గత సంవత్సరం కూడా ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి ప్రస్తావించాం. కానీ ఈ సంవత్సరం ఇండియట్ అయిపోయింది, చాలా ఎక్కువ టైం అయింది కదా, వచ్చే సంవత్సరం నుంచి వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు రెండో సంవత్సరం ప్రభుత్వం ప్రారంభించి పథకాలు ప్రారంభించి రెండో సంవత్సరం అయినా ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంటా ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ మేము అడిగేయంటే ఏదైతే దాతల సహకారంతో బ్రిటిష్ వారి కాలం నుంచి అనేక మంది దాతల సహకారంతో మల్లాడి సత్యలింగ నాయకర్ కానీ, లేదా అన్నవ సత్యదేవ్ కానీ, సిబిఎం కానీ, లేదా మహారాణి కాలేజీ కానీ, ఇవన్నీ దాతల సహకారంతో తక్కువ ఫీజులతోటి ఈరోజు జూనియర్ కాలేజీ నడుస్తున్నాయి. ఈ జూనియర్ కాలేజీ చుట్టుపక్కల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కూడా లేవు. శంకవరం మండలంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు. ఈరోజు ఎంఎస్ఎన్ తోరింగ్ సైడ్ జూనియర్ కాలేజీ లేదు. అదేవిధంగా సిబిఎం మహిళల విద్య కోసం సిబిఎం జూనియర్ కాలేజీ కృషి చేస్తూ ఉంది. ఈ చుట్టుపక్కల మహిళలకి సంబంధించి దగ్గరలో ఉమెన్స్ జూనియర్ కాలేజీ లేదు. అదేవిధంగా మహారాణి పెద్దాపురంలో కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు లేవు. ఇటువంటి చోట్ల ఈరోజు పేద విద్యార్థులు చదువుకోవడం కోసం తక్కువ డబ్బులతో నామినల్ ఫీజులతో జరుగుతూ ఉన్నాయి. కానీ ఎయిడెడ్ జూనియర్ కాలేజీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి తక్షణం ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి ఈ సంవత్సరం నుంచే పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ 4 కాలేజీ విద్యార్థులను కలుపుకొని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పర్యటన, మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ మరియు గంజాయి సమస్యపై ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ పరిస్థితిని నిర్వహించడంలో విఫలమైందని విమర్శ. అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల రేషన్ బియ్యం గోపాలపురం వద్ద విజిలెన్స్ అధికారులు స్వాధీనం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కనీస వేతనాలు ఇవ్వాలి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.